చికరి పాటకు చిన్న పెద్ద వృద్ధాప్యం అన్న తేడా లేకుండా రీల్స్ చేసేశారు. హుక్ స్టెప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది. అయితే ఈ హుక్ స్టెప్ ను కంపోజ్ చేసింది జానీ మాస్టర్ కాదట. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ఈ క్రెడిట్ అంతా చెర్రీదేనంటూ అస్సలు సీక్రెట్ బయట పెట్టాడు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పెద్ది నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో చికరి సినిమాకు కావలసినంత హైప్ తీసుకురావటమే కాదు, భారీ బిజినెస్ జరగడానికి కారణమైంది. ఈ హుక్ స్టెప్ ను 5 లక్షల మందికి పైగా రీల్స్ చేశారు. 16 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ దాటి ప్రస్తుతం 165 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇంతలా వైరల్ అయిన ఈ పాట హుక్ స్టెప్ ను రామ్ చరణ్ కంపోజ్ చేయడం విశేషం. చికరి సాంగ్ రిలీజ్ తర్వాత జానీ మాస్టర్ కున్న క్రేజ్ డబుల్ అయింది. వాట్ ఏ కొరియోగ్రఫీ అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఈ హుక్ స్టెప్ తన కంపోజిషన్ కాదంటూ ఆ క్రెడిట్ ను రామ్ చరణ్ కి ఇచ్చేశాడు. బ్యాట్ తో చేద్దామని ఐడియా ఇవ్వటంతో పాటు స్టెప్ ఎలా వేస్తే బాగుంటుందో కంపోజ్ చేసి మరీ రామ్ చరణ్ చూపించాడని జానీ మాస్టర్ చెప్పాడు. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఎక్కడా చెప్పలేదని, ఏ విషయంలోనూ క్రెడిట్ తీసుకోరని చెప్పుకొచ్చాడు. మాస్ మూవీస్ రికార్డులు క్రియేట్ చేస్తాయన్నట్టు మాస్ సాంగ్ చికరి వ్యూస్, రీల్స్ రికార్డులను తిరగరాసింది. చికరిలో రామ్ చరణ్ ఎనర్జీ డాన్స్ ను అందుకోవటం కష్టమే అయినా క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా ప్రాక్టీస్ చేసి మరీ రీల్స్ చేశారు. మరికొందరైతే సెలబ్రిటీస్ ను AI లోకి తీసుకొచ్చి సరదాగా డాన్స్ చేయించారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ అవుతోంది. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సెలవుల్లో వస్తే 4 కలెక్షన్స్ వెనకేసుకుంటారు. డిజాస్టర్ మూవీకి నష్టాలు కాస్త తగ్గుతాయి. హిట్ సినిమాకు కలెక్షన్స్ అదిరిపోతాయి. దసరా, సంక్రాంతి, క్రిస్మస్ వంటి సీజన్స్ కోసం మేకర్స్ ఏడాది ముందే ప్రిపేర్ అయిపోతారు. ఈ దసరాకు రావాలనుకుంటున్న ఆ పెద్ద హీరోలు ఎవరో చూద్దామా? ఈ ఏడాది దసరా పోటీ అంతా బావబామ్మరుదుల మధ్యనే. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనిది నాగార్జున, వెంకటేష్ ఢీకొడుతున్నారు. వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబంలో నటిస్తున్నాడు. సినిమాను సమ్మర్కే రిలీజ్ చేస్తామని ప్రకటించినా షూటింగ్ పూర్తి కాకపోవడంతో దసరా విడుదలకు రెడీ చేస్తారట. దసరాకు ఎంతమంది వచ్చినా ముందుగా నాగార్జున సినిమాని ప్రకటించారు. ప్రస్తుతం నటిస్తున్న 100వ సినిమా షూటింగ్ 50% పూర్తయింది. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరాకు వస్తుందని నాగ్ ఆ మధ్య అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. దసరా రేస్ లో ఉన్న మరో మూవీ ఫౌజీ. సీతారామం ఫేమ్ హను రాఘవపుడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు తీసుకురావాలని ప్లాన్ చేసినా ఈ మధ్య కాలంలో ప్రభాస్ నటించిన సినిమా ఒక్కటి అనుకున్న డేట్ కు రాలేదు. దసరా రేస్ లో బావబామ్మరుదులు వెంకీ, నాగ్ ఒకేసారి వచ్చినా క్లాష్ కాకుండా జాగ్రత్త పడతారు. ఈ ఏడాది దసరా అక్టోబర్ 20న వచ్చింది. ఆదర్శ కుటుంబం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేస్తే నాకు 100వ సినిమా దసరాకు ముందు వస్తుందట. ధనుష్, మృణాల్ ఠాకూర్ ప్రేమించుకుంటున్నారు, డేటింగ్ లో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. కొన్ని నెలలుగా వినిపిస్తున్న ఈ కథనాలన్నీ పుకార్లే అని మృణాల్ కొట్టిపారేసింది. అయినా వీళ్ళిద్దరు ఎఫ్ఐఆర్ పై రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. మృణాల్ చెప్పినట్టు ధనుష్ లవర్ కాకపోతే వీళ్ళిద్దరిది ఎలాంటి సంబంధం? ధనుష్, మృణాల్ కలిసి నటించకపోయినా రకరకాల ఈవెంట్స్ లో ఈ ఇద్దరు సన్నిహితంగా కనిపించడంతో రిలేషన్ లో ఉన్నారన్న వార్త బయటకొచ్చింది. మృణాల్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్ షోకు ధనుష్ హాజరయ్యాడు. మృణాలే ధనుష్ ను ఆహ్వానించడంతో ఎదురెళ్లి సాదరంగా స్వాగతించింది. మృణాల్ బర్త్డే పార్టీకి ధనుష్ అటెండ్ అయ్యాడు. పార్టీలో ధనుష్ చెవిలో మృణాల్ మాట్లాడిన వీడియో బయటకు రావడంతో సంథింగ్ నడుస్తుందన్న న్యూస్ స్ప్రెడ్ అయింది. మృణాల్ ఈవెంట్ కు ధనుష్ ఫంక్షన్ కు మృణాల్ హాజరయ్యారు. ధనుష్ అప్కమింగ్ హిందీ మూవీ తేరీ ఇష్క్ మే టీమ్ పార్టీలో ఈ ఇద్దరు పాల్గొన్నారు. ఈ ఇద్దరికి ఫంక్షన్స్ లోనే కాదు, పార్టీ థర్డ్ పర్సన్ అయినా కలిసే వెళ్తున్నారు. కాజోల్ మా మూవీ స్క్రీన్ కు వెళ్లారు. బయట ఇంత జరుగుతుంటే సోషల్ మీడియా ఊరుకుంటుందా? నయా లవర్స్ ట్యాగ్ లైన్ అంటకట్టేసింది. మృణాల్ స్పందిస్తూ ధనుష్ తనకు కేవలం స్నేహితుడు మాత్రమేనంటూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. తనకు అజయ్ దేవగన్, ధనుష్ మంచి స్నేహితులని, అజయ్ ఆహ్వానం మేరకు సన్ ఆఫ్ సర్దార్ 2 ఈవెంట్ కు ధనుష్ వచ్చాడని చెప్పుకొచ్చింది. తనకు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉందని, అయితే ప్రస్తుతం తన మనసులో ఎవ్వరూ లేరని చెప్పుకొచ్చింది. ధనుష్ తో ఎఫ్ఐఆర్ పై మృణాల్ ఠాగూర్ క్లారిటీ ఇచ్చినా పుకార్లు ఆగడం లేదు. ఫ్రెండ్ అని మాత్రమే చెప్పినా లవ్ ముందుగా ఫ్రెండ్షిప్ తోనే మొదలవుతుందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. రీసెంట్ గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వార్తలను చూస్తే తనకు నవ్వు వస్తుందంటుంది మృణాల్. ఈసారి కాస్త గట్టిగా వ్యంగ్యంగా స్పందిస్తూ ఏప్రిల్ 1 ఫూల్స్ డే, నా పెళ్లి గురించి మాట్లాడుతున్న వారందరూ ఆ రోజు ఫూల్స్ డే జరుపుకోవచ్చు అంటుంది మృణాల్. ఎవరు ఎలాంటి వార్తలు సృష్టిస్తారో తెలియదని, కానీ ఇది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేసింది మృణాల్. ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ తర్వాత మృణాల్ తెలుగులో డెకాయిట్ లో నటిస్తుంది. అల్లు అర్జున్, అట్లీ మూవీతో పాటు హిందీలో 3 సినిమాలతో బిజీగా ఉంది. తమిళ సింహుతో జతకడుతుంది. ఇలా 33 ఏళ్ల మృణాల్ ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించలేనంత ఫుల్ వర్క్ లోడ్ తో ఉంది. పూజా హెగ్డే అదిరిపోయే హిట్ చూసి 5 ఏళ్లు దాటింది. ఈ 5 ఏళ్లలో ఓ 10 సినిమాలు చేసినా సక్సెస్ దక్కలేదు. తెలుగే కాదు, తమిళ్, హిందీలో
అదృష్టం టెస్ట్ చేసుకున్నా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో 4 సినిమాలున్నాయి. మరి హిట్ తీసుకొచ్చే సినిమా ఏంటి చూద్దాం. పూజా హెగ్డే ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టాక తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ అమ్మడిని దూరంగా పెట్టింది. ఇచ్చిన ఆఫర్స్ కూడా లాగేసుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో ముందుగా పూజానే సెలెక్ట్ చేసి చివరికి శ్రీలీలను తీసుకున్నారు. గుంటూరు కారంలో అయితే ఒక షెడ్యూల్ కూడా తీసి ఆమెను తప్పించారు. తెలుగులో ఆఫర్స్ మొహం చాటేసిన తమిళ, హిందీ సినిమాలతో కాలక్షేపం చేసిన పూజ కూలీలో ఐటమ్ సాంగ్ ఛాన్స్ కొట్టేసిన సినిమా ఫ్లాప్ అయింది. సినిమా ఫ్లాప్ అయినా పూజ మాత్రం సక్సెస్ అయింది. మోనికాగా పాపులర్ అయింది. పూజా హెగ్డేకు రాక తెలుగులో ఛాన్స్ వచ్చింది. మరి అదైనా నిలబడుతుందా లేదంటే చేజారుతుందా అన్న భయం ఫ్యాన్స్ కు లేకపోలేదు. ఎట్టకేలకు సెట్స్ లోకి అడుగుపెట్టి వీడియో రిలీజ్ చేస్తే గానీ నమ్మకం కుదరలేదు. దుల్కర్ సల్మాన్ తో జత కడుతోంది. 5 ఏళ్లుగా 9 ఫ్లాప్లు వచ్చినా పూజాకు ఆఫర్స్ తగ్గలేదు. బీస్ట్ ఫ్లాప్ అయినా విజయ్ ఆశీస్సులతో మరోసారి జననాయకంలో ఛాన్స్ కొట్టేసింది. మరో తమిళ చిత్రం కాంచనా 4 లో ఈ అమ్మడే హీరోయిన్. హిందీలో హై జవానీతో ఇష్క్ హోనా హేలో నటిస్తోంది. ఇలా 3 భాషల్లో 4 సినిమాలు చేస్తోంది. ఫ్లాపుల్లో కూరుకుపోయిన పూజకు హిట్ ఇచ్చే హీరో ఎవరు, లాంగ్వేజ్ ఏమిటో చూడాలి. మరి ఓటీటీ రైట్స్ ని అంత కమ్మేశాం ఇంత కమ్మేశాం అన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయినా నమ్మడానికి వీల్లేదా? సినిమా హైప్ కోసం ఓటీటీ రైట్స్ పెంచేస్తున్నారే కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదా? అన్ని ఫేక్ నెంబర్సే బయటకు వస్తున్నాయి. ఇలా వచ్చిన ఆ సినిమాలేంటి? పెద్ద సినిమా ఏదైనా థియేట్రికల్ రైట్స్ కంటే ఓటీటీ రైట్స్ ఎంతకు అమ్మారో ముందుగా బయటకు వస్తుంది. సినిమాను ఓటీటీలోకి అమ్మినా అమ్మకపోయినా ఇన్ని కోట్లు అన్ని కోట్లు అంటూ ప్రచారం జరుగుతుంది. పుష్ప 2 అల్లు అర్జున్ కు వచ్చిన క్రేజ్ ను మరింత పెంచడానికి ఓటీటీ రైట్స్ ను పెంచేశారు. అట్లీ డైరెక్షన్ లో నటిస్తున్న మూవీని పాన్ వరల్డ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీ రైట్స్ 600 కోట్లంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కువగా ఉండడంతో AA22A6 ప్రాజెక్ట్ 800 1000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోందని టాకా. ఓటీటీ రైట్స్ 600 కోట్లని జనాల్లోకి పంపించడం వెనుక ఓ లెక్కుంటుంది. సినిమాకు ఎంత క్రేజ్ లేకపోతే డిజిటల్ సంస్థలు ఇంత రేటు పెట్టి కొంటారు అన్న పాయింట్ ఆడియన్స్ లోకి తీసుకెళ్తారు. బడ్జెట్ 1000 కోట్లు పెట్టినా ఓటీటీ నుంచే 600 కోట్లు వచ్చేసింది అంటూ సినిమాపై నమ్మకం కలిగించే పనిలో భాగంగా ఈ ఫేక్ ఓటీటీ రైట్స్ ను బయటకు పంపుతున్నారు. వారణాసి, అల్లు అర్జున్, అట్లీ మూవీ మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. 2 పాన్ వరల్డ్ గా రిలీజ్ కావడంతో ఓటీటీ రూమర్స్ లోనూ పోటీ పడుతున్నాయి. వారణాసి రిలీజ్ కి ఇంకా 14 నెలల ముందే ఓటీటీ రైట్స్ ప్రస్తావన వచ్చింది. ఇందులో నిజమెంత? మహేష్ రాజమౌళి సినిమా వారణాసి బడ్జెట్ 1000 కోట్లు దాటిపోతోంది. పాన్ వరల్డ్ గా రిలీజ్ చేయడంలో భాగంగా ముందుగా హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. 1300 కోట్లతో ఇండియాలో హైయెస్ట్ బడ్జెట్ మూవీ అన్న న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతోంది. అయితే ఇందులో సగం ఓటీటీ రూపంలో వస్తోంది అంటూ ప్రచారం మొదలైంది. వారణాసి అన్ని భాషల ఓటీటీ రైట్స్ ను 650 కోట్లకు అమ్ముతున్నారు అన్న వార్త కూడా గాసిప్పే. ఇంతవరకు 300 కోట్లు ఓటీటీ రైట్స్ దాటిన ఇండియన్ మూవీయే లేదు. అయితే కల్కిని అమెజాన్, నెట్ఫ్లిక్స్ కలిపి 375 కోట్లకు కొన్నాయి. RRR 300 కోట్లు పలికినా నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, హాట్స్టార్ కలిపి ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నాయి. 2 ఓటీటీ దిగ్గజాలు కలిసినా ఇంతవరకు ఇండియన్ మూవీ ఓటీటీ రైట్స్ 400 కోట్ల మార్కు చేరలేదు. వారణాసి పాన్ ఇంటర్నేషనల్ మూవీ కావడంతో ఓటీటీ రైట్స్ 500 కోట్లకు చేరే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు ఇలా ఓటీటీ రైట్స్ ను కోట్లతో ముంచుతూనే ఉంటారు.